అని పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలిక చివర ఉండిపోయింది. ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు. ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్లే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరిగిరా బంగారం తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకొని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావటం మొదలెట్టారు. హాలంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక్క విషయం గ్రహించలేకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టికెట్లు కొన్నవాళ్ళు ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొంతమంది ఉండి ఉంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం అరడజనుకి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడి చోటు చాలటం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తారు. జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో ప్రక్క వాళ్ళు మంత్రిగారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరుగెత్తుకొచ్చింది. జయంతి మనుషుల్ని తప్పించుకొని వచ్చే లోపల మంత్రిగారు స్టేజి దగ్గరకు వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకే నిలబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కనే ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేమిటి ఇప్పుడేనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు, కుర్చీలు వేయించమని చెప్పలా? అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కుమనటమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన మిస్సెస్ కరుణాకరం అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరుగెత్తుకెళ్ళి కుర్చీలు సర్దివేసి కూర్చోబెట్టింది. ఒక్క కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వినితా విహార్ భారమంతా వాళ్లే మోస్తున్నట్లు చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటరీగా నిలబడిపోవటం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా రాళ్ళ నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఒలకబోస్తూ స్టేజి మీదకు నడిచి వెళ్ళి రిపోర్టర్ చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్ట్ చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనే అయితేనా? అయినా ఇదేమిటి, అందరూ ఇలా ఒక్కసారిగా తనని మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజికి ఓ ప్రక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేన్నోళ్ల కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్లు ఈ అత్యవసర పరిస్థితిలో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకు తేలిగ్గా ఉంటుందని చెప్పారు. దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరున వనితా విహార్ కోసం కష్టపడిన వాళ్ళకి గురించి పొగిడారు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు. చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివాడు. ఆ లిస్టు ఎక్కడా 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది. నిలబడి కాళ్ళు పీకిపోయిన జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించటంతో నేర్పుగా పట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకుని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం ప్రక్కనే వేసుకుని కూర్చుండిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రిగారికి కుడివైపు రేఖారాణి, ఎడంవైపు మిస్సెస్ వర్మ కూర్చుని ఉన్నారు.
నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అదే చూడటంలో నిమగ్నురాలైపోయిన జయంతి చాలాసేపయిన తర్వాత తన వెనుక ఎవరో నిలబడ్డట్టు తోచటంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. పొడుగ్గా, తెల్లగా, బాగా నిలువెత్తు మనిషి, నిగనిగలాడుతున్న నల్లటి జుత్తుతో, తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకొని అదోరకమైన టీవీతో నిలబడి తదేకంగా డాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కు తిరగటంతో డాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో పలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు. జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా పర్వాలేదు, మీరు కూర్చోండి, డాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్పవాల్చకుండా క్షణంలో సగంసేపు తన వైపు చూసినా అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరు డాన్స్ చూడటంలో నిమగ్నులైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడ్నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే, మీరిక్కడున్నారా? లోపల వెళ్ళలేదేం? మీకు మంత్రిగారు పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా? అంది గట్టిగా మందలిస్తూ. సంగతేంటో తెలియని జయంతి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నో నో, నేను లోపలికి వెళ్ళాలన్నాను. అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడు అతను చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలీదు జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చేయలేదు. చేతులింకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విచ్చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు? అన్నాడు జయంతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా యువతలకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం ప్రక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు, అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా, నిండుగా ఉన్నాడు. బయటకొచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వలనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలు ఇచ్చారు. మంత్రిగారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతంగానూ ఆపుకోవాలన్నా ఆగని నిట్టూర్పొకటి బయటకు వచ్చింది. మంత్రిగారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. తను పరిచయం చేయబడలేదు. చూస్తుండగానే జనం పలచడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా అంతా జయంతి జయంతి అని పిలవటం మొదలెట్టారు. వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్కడుగు కూడా కదలలేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.